నా గురుగారు ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే గురుగారు, వివాహం కాకుండా చాలా ఆలస్యం అవుతూ జరుగుతూ ఉంటుంది. చాలా వరకు 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా వివాహం అనేది జరగకుండా ఆగుతూ ఉంటుంది. వాళ్ళకు అసలు ఎందుకు అలా జరుగుతుంది, వాళ్ళకు పరిష్కారం ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మంచి ప్రశ్న వేశారు. ఎవరి వివాహానికైనా వివాహకర్త ఎవరంటే కుజుడు. కొంతమందికి సరి అయిన సమయానికి వివాహాలు అవుతాయి, కొంతమందికి వాళ్ళంతటి వాళ్ళు ఇంకా చదువుకోవాలి, ఇంకా పెద్ద ఉద్యోగం రావాలి అలాగా అని వాయిదా వేస్తూ ఉండవచ్చు. కొంతమందికి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదు. అందుకని ఈ కుజుడు ఎలాగున్నాడనేది ప్రతి వ్యక్తి జాతకంలో చూస్తే అది తెలుస్తుంది. కుజుడిని లార్డ్ ఆఫ్ మ్యాట్రిమోనీ అంటారు. వివాహము వైవాహిక జీవితాన్ని ప్రాప్తింపచేసేది కుజుడు. ఆ కుజుడు కనుక గురువుతోటి ఉంటే, అతి శుభగ్రహమైనటువంటి గురువుతోటి కనుక ఉండేటట్లయితే వాళ్ళకి సకాలానికి వివాహం అవుతుంది. అంతేకాకుండా మంచి దాంపత్య జీవితం ఉంటుంది. అయితే ఈ కుజుడికి కనుక శత్రువులు వచ్చి ఉండేటట్లయితే, గురుబలం లేకపోయినా గురుబలం ఉండి శత్రువులు వచ్చినట్లయితే వాళ్ళకి వివాహ సమస్య ఏర్పడుతుంది, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతుంది. ఏ రకమైన శత్రువులు వచ్చారని అంటే, అది శని వలన వివాహం ఆలస్యం అవుతుంది. రాహు వలన ఇతను సమయానికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలగదు. తీరా ఇతను పెళ్లి చేసుకోవాలనుకునేటప్పటికి అవతల వాళ్ళకి ఇతను నచ్చకపోవడం జరుగుతుంది. కేతువు ఏం చేస్తాడంటే వివాహ ప్రయత్నాలుకి అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఒక్కోసారి కేతువు ఎంత పవర్ఫుల్గా ఉంటాడంటే ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి అవుతుందనగా కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. అవి ఈ కారణాల వల్ల. అయితే గురుబలం ఉన్న వాళ్ళకి శని, రాహు, కేతువులు శత్రువులైన వాళ్ళని, కుజుడికి శత్రువులైన వాళ్ళని పూజించితే వివాహం త్వరగా జరుగుతుంది. ఒకవేళ గురుబలం గనక లేకపోతే గురువుని ప్రార్థించితే గురుబలం కలిగి వివాహం జరుగుతుంది. అంతేకాకుండా గోచారంలో ఈ కుజుడి మీదకు గురువు వచ్చిన సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరం. అప్పుడు పెళ్ళిళ్ళు త్వరగా అవుతాయి. అందుకని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి పూజలు చేసుకోమని అంటాను. ఇంకొక కూడా ఉన్నది. ఎవరి జాతకంలో అయినా గురువు దగ్ధమవుతున్నా, గురువు అతి శుభగ్రహం కాబట్టి దగ్ధమవుతుంటే బలహీనుడు అవుతాడు. అలాగే కుజుడు కానీ శుక్రుడు కానీ దగ్ధమవుతుంటే, కుజుడు అంటే లార్డ్ ఆఫ్ మ్యాట్రిమోనీ అన్నాను, శుక్రుడు అంటే కళత్రము, వివాహము, వైవాహిక జీవితం. అలాగ కుజ శుక్రులు ఎవరు దగ్ధమవుతున్నా వాళ్ళు బలహీనలు అవుతారు, పెళ్లి కావడం కష్టం అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. అందుకోసమని వీటన్నిటికీ కావలసిన పూజలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి పెళ్ళి త్వరగా అవుతుంది.